అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ద ఫూల్. ఓకే, 3 of Swords, 10 of Swords, 10 of Pentacles కనిపిస్తున్నది, 10 of Pentacles. ద నెక్స్ట్ వచ్చేసి Ace of Wands. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 3 of Wands చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు దేని గురించో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ మీరు టైం ఇన్వెస్ట్ చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఏదో కొంచెం స్టెబిలిటీ కూడా వచ్చింది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్కి సంబంధించి స్టార్ట్ చేశారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే దాని ఇప్పుడు ఎలా అనంటే దాని తర్వాత ఇంకొంచెం వర్క్ చేయడము, మేబీ కొత్త థింగ్స్ స్టార్ట్ చేయడము, మీ బిజినెస్లోనే ఏదైనా ప్రోడక్ట్ కొత్తగా యాడ్ చేయడము ఇలాంటిది అనమాట. సో ఏదో ఇన్వెస్ట్ చేశారు, ఈవెన్ మీ రిలేషన్కి సంబంధించి కూడా ఉండొచ్చు. మీ టైం ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేయడము అంటే సంథింగ్ మీరు వర్క్ చేసి కొంచెం వర్క్ అయింది అండ్ నెక్స్ట్ దానికోసం ఇప్పుడు రిజల్ట్ కోసం చూస్తున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. సో మీరు ఏదైతే ఇప్పుడు ఎదురు చూస్తున్నారో ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించి రిజల్ట్, లైక్ బిజినెస్కి న్యూ ప్రోడక్ట్ బాగుంటుందా, లేకపోతే రిలేషన్లో నేను ఇన్వెస్ట్ చేసి లైక్ నేను ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత పర్సన్ కూడా అదే విధంగా ఎఫర్ట్స్ పెడతారా, సో ఇలాంటిది. సో సంథింగ్ దేని గురించో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి తొందరలో మీకు న్యూస్ రాబోతుంది. ఓకే, సో ఇన్కమింగ్ మెసేజ్ రావడము, గుడ్ న్యూస్ రావడము ఏదో జరుగుతుంది. సో మీ ఎదురు చూపు ఫినిష్ అవ్వబోతుంది అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 3 of Swords అండ్ 10 of Swords రీసెంట్లీ లేకపోతే కొద్ది టైం ముందే ఏమైంది అని అంటే 3 of Swordsతో ఏదో బాగా బిటర్ ట్రూత్ లాంటిది తెలుసుకోవడము, లేకపోతే ఏదైనా పీపుల్ గురించో ఏదైనా పర్టికులర్ పర్సన్కి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి చాలా హార్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. కొంతమందికి మీరు స్క్రోలింగ్ చేస్తూనో ఏదైనా ఫ్రెండ్స్ ద్వారానో ఏదైనా చదువుతూనో ఇలా తెలుసుకొని ఉండొచ్చు. కొంతమందికి మీ అంతకు మీకే ఓన్ రియలైజేషన్ కూడా అయ్యిండొచ్చు. సో ఏదైతే ఈ రియలైజేషన్ అయ్యిందో ఇది చాలా బిటర్గా అనిపించడం అనమాట, చాలా పెయిన్ఫుల్గా అనిపించడం, మీ హార్ట్ బ్రేక్ అయ్యింది అన్నట్టు చూపిస్తుంది. సో ఏదైతే ఇప్పుడు ఇది జరిగిందో దీనికి సంబంధించి మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం. సో వచ్చిన వెంటనే దాన్ని మనం 10 రకాలుగా చెక్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా, ఎందుకు ఇలా జరిగింది, సో దీనికి అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా, ఇలా లోతుకు వెళ్తూ ఉండడం అనమాట. సో ఒక థాట్ నుంచి 2, 3, 4 ఇలా థాట్స్ అన్నీ కంప్లీట్లీ ఎలా అనంటే ఉన్నది లేనిది అన్నీ క్రియేట్ చేసి బర్డన్ ఇంక్రీజ్ అయిపోవడం అనమాట. సో ఎంతగా ఇంక్రీజ్ అయిపోవడం అంటే ఇంకా నేను ఇది తీసుకోలేను, నా వల్ల కాదు అని చెప్పేసి వచ్చే పాయింట్కి బాగా మీరు ఓవర్గా థింక్ చేసినప్పుడు మెయిన్ జరిగేది హెడేక్, రైట్? హెడేక్ రావడము, ఎనర్జెటికలీ లైక్ కంప్లీట్లీ వీక్ అయిపోవడము, ఇంకా ఏ విధంగా పాజిటివ్ అనిపించకపోవడం. సో అలాంటిది ఇది. సో ఈ బిటర్ ట్రూత్కి సంబంధించి ఆలోచిస్తూ హార్ట్ బ్రోకెన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఎంత డీప్గా మీరు ఇక్కడ రీచ్ అయిపోయారంటే కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వెళ్ళిపోయింది ఇది. లైక్ కంప్లీట్ మెల్లిగా మీ లైఫ్ మీ సిచ్యువేషన్ అంతా డార్క్ చేసేసేయడం అంటే ఇంకా
ఎలాంటి ప్లేస్కి వెళ్ళిపోతాం మనం కొన్నిసార్లు, ఇంకా లైఫే ఇంత అన్నట్టు ఉంటుంది చూడండి, అక్కడికి అనమాట. ఇప్పుడు ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను ఇక్కడ నుంచి రాలేను, నేను రాక్ బాటమ్ దగ్గర ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్ ఒక కైండ్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ మాత్రమే. ఓకే, అంటే ట్రూత్ రియలైజ్ అయిన తర్వాత దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియక ఇవన్నీ జరిగింది అన్నట్లు అనమాట. సో దానికి సంబంధించి ఈవెన్ దో మీకు ఇప్పుడు స్ట్రెస్గా అనిపిస్తూ ఉన్నా, ఓవర్గా థింక్ చేస్తున్నా, ఇంకా తీసుకోలేను అనిపిస్తున్నా సరే, ఇప్పుడు ఇదంతా ఎండ్ అయిపోతుంది. సో కొత్తగా ఒక పాజిటివ్ హోప్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఇది ఎండ్ అవుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది, బట్ ఎండ్ అయిపోయి ఒక కొత్త హోప్ రావడము, ఫుల్ క్లారిటీతో ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లోకి రాబోతుంది. అంటే ఇంకా ఏంటి అని అంటే, ఈ పాత సిచ్యువేషన్ ఇంకా ఓవరాల్గా దాని నుంచి మీరు షిఫ్ట్ అయిపోవడం అనమాట, వేరే ఎనర్జీ. అంటే మీరు ఫీల్ అవుతారు అది షిఫ్ట్ అవుతున్నట్లు, కంప్లీట్లీ మీరు చేంజ్ అవుతున్నట్లు అనమాట. సో అలాంటిది మీరు నోటీస్ చేస్తారు. సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రాబోతున్నారు. 10 ఆఫ్ స్పోర్ట్స్ అన్నట్లు ఉంది. కొంతమందికి మీరు ఇంకా ఆలోచిస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా. ఓకే, సో ఎస్, ఆ పెయిన్ అనేది అయితే ఎండ్ అవుతుంది మెల్లిగా. అండ్ ఎస్, కొంతమందికి ఏంటి అని అంటే, మేబీ ఇక్కడ ఏంటి అని అంటే, ఈ పెయిన్ వల్లే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడమో ఈ పర్టికులర్ పీపుల్తో, పర్టికులర్ పర్సన్తో, లేదు అని అంటే మీరే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడము, షిఫ్ట్ అవ్వడము, ఇలాంటిది ఏదో చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే దూరంగా ఉంటే బెస్ట్, ఇంకా హీల్ అవుతాము అని చెప్పేసి అనమాట. అంటే ఇంకా బాగా ఏడ్చేసి, లేకపోతే ఇంకా కొన్నిసార్లు కోపం రావడము, సో ఇవన్నీ ఎమోషన్స్ చూపించిన తర్వాత ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము అన్నట్లు ఒక ఫ్రెష్గా, ఒక అడ్వెంచరస్ మైండ్ సెట్తో న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో కొంతమందికి ఇది దీనికి రిలేటెడ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, ద ఫూల్తో మీరు ఏదో ట్రావెల్ చేయబోతున్నారు తొందరలో. ఓకే, ఈ ట్రావెల్ చాలా లైక్ ఫుల్ నాలెడ్జ్ని, అంటే ఎక్స్పీరియన్స్ని తీసుకొని రాబోతుంది మీ లైఫ్లో అన్నట్లు చూపిస్తుంది. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ ట్రావెల్ మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు చేసిన ట్రావెల్ లాగా ఉండదు. ఓకే, అండ్ అందుకని ఇక నేర్చుకోవడము, మేబీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలాంటి ట్రావెల్ అంటే ఏమంటారు, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి, ఇలా అనమాట. సో ఇలాంటిదంతా ఆలోచించడం, ఇలాంటి ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అనుకోవడం. సో కంప్లీట్గా ఫ్రెష్గా ఉండబోతుంది మీకు ఈ ట్రావెల్ ఏదైతే వస్తుందో, అడ్వెంచరస్గా ఉండబోతుంది. అండ్ దీని నుంచి మీరు చాలా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఫీల్ అవుతారు మనసులో నుంచి. ఎలా ఫీల్ అవుతారు అని అంటే, ఒక న్యూనెస్ అనమాట. లైఫ్లో ఏదో న్యూనెస్ ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, నేను ఇంతవరకు ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు అన్న న్యూనెస్ అనమాట. ఓకే, అండ్ మీరుండే విధానం కూడా ఎలా అనంటే, ఒక చైల్డ్ లైక్. రీసెంట్లీ మనకి ఇది చాలా వచ్చింది రీడింగ్స్లో, రైట్? అంటే పిల్లల్లాగా ఎంజాయ్ చేయడం అనమాట. అంటే మీరు ఫీల్ అవుతారు అది మనసులో, స్మైల్ ఇవ్వడము, హ్యాపీగా ఫీల్ అవ్వడము, కొత్త దాన్ని చూసినప్పుడు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు వావ్ అనిపించడము. సో ఇలాంటిది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఈ అడ్వెంచర్ ఏది వచ్చినా సరే మీ లైఫ్లో ఇలాంటిది ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇది ప్రస్తుతానికి మీకు ఏమీ తెలియదు అని అనిపించినా చాలా చాలా విజ్డమ్ని, నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయబోతున్నారు. గెయిన్ చేయడమే కాదు, ఇది మీ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా ఉండిపోతుంది. ఓకే, అంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఖచ్చితంగా ఈ మూమెంట్ అనేది మీరు మర్చిపోకుండా ఉండడం, అది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అనమాట. సో అలాంటిది ఏదో ఎక్సైటింగ్ థింగ్ మీ లైఫ్లో జరగబోతుంది. అండ్ ఇది మీ లైఫ్కు చాలా చాలా చేంజెస్ తీసుకొని రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ యాక్చువల్లీ ట్రావెల్ అందుకనే చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ వచ్చేసి ద బెస్ట్ ఎడ్యుకేషన్. మనం నేర్చుకునే దాంట్లో చదువుల బుక్స్ కంటే ఎక్కువ ట్రావెల్ నుంచి మనము లైఫ్ గురించి నేర్చుకుంటాము. ఎందుకనంటే డిఫరెంట్ పీపుల్ని మీట్ అవ్వడం, ప్లేసెస్ని చూడడము, కంప్లీట్లీ ఒక షిఫ్ట్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, ఏదో ఒక అడ్వెంచర్ చేస్తున్నట్లు ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి నేర్చుకుంటాము. కాబట్టి మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు, బాగా డిప్రెస్డ్గా, బాగా హర్ట్ అయి ఉన్నారు అని అంటే, ఈవెన్ చిన్న ప్లేస్కి అయినా సరే, దగ్గరలో అయినా సరే, ఇలాంటిది ప్లేస్కి వెళ్తే బెస్ట్.
మీరు ట్రావెల్ చేయగలుగుతారు, డిస్టెన్స్ వెళ్ళగలుగుతారంటే ఇంకా మంచిది, ఇంకా షిఫ్ట్ తీసుకుని వస్తుంది. ఎందుకు అని అంటే మీరు ఈ జర్నీ చేసేసి ఒక 2 డేస్ 3 డేస్ జర్నీ చేసి మీ లైఫ్కి తిరిగి వచ్చేసరికి ఏదో చేంజ్ అయింది, కంప్లీట్లీ నేను ఇప్పుడు డిఫరెంట్ పర్సన్ని, నా లైఫ్లో కొత్త థింగ్స్ రాబోతున్నాయి, లైఫ్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంది నేర్చుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి అన్న ఫీలింగ్ వస్తుంది, 100% వస్తుంది. కాబట్టి ఈ ట్రావెల్ ఏదైనా వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్ ఉంది అని అంటే వెళ్ళండి, చాలా బెస్ట్. ఓకే. అండ్ ఎస్, కొంతమందికి ఫ్యామిలీ రీయూనియన్ జరగబోతుంది. ఓకే. స్పెషల్లీ ఒకవేళ మీలో ఎవరికైనా ఫాదర్లీ ఎనర్జీ వలనో మాస్కులిన్ ఎనర్జీ వలనో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి డిస్టెన్స్ ఉండడము, స్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ చూపిస్తుంది. సో అలాంటి డిస్టెన్స్ ఏదైనా ఉంది అని అంటే రీయూనియన్ జరగడం అనమాట. సో అలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఎండ్ అయిపోయి రీయూనియన్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఫ్యామిలీ గెట్ టుగెదర్ సెలబ్రేషన్స్ కూడా ఉంది. అండ్ కొంతమందికి ఇంటికి సంబంధించి మనీకి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ మనీ ఉంటుంది రైట్, దానికి సంబంధించి డెసిషన్ ఏదైనా రావాలి అని అంటే దీనికి సంబంధించి కూడా డెసిషన్ తొందరలో రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే. అండ్ రీసెంట్లీ మనకు ఐ థింక్ లాస్ట్ రీడింగే అనుకుంటాను, కెరియర్ గురించి చాలా స్ట్రాంగ్గా వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్తో కెరియర్లో కూడా మీకు న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే. ఏంజెల్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఏంజెల్ మెసేజ్ for my collective. What is the angel message for my collective? మీకోసం ఏంజెల్ నుంచి మెసేజ్ వచ్చి రొమాన్స్. సో ఇది కొంతమందికి లిటరలీనే న్యూ లవ్ స్టార్ట్ అవుతూ ఉన్న ఛాన్సెస్ చూపిస్తుంది. ఓకే. న్యూ లవ్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఏంటి అని అంటే ఆల్రెడీ కనెక్షన్స్లో ఉన్నారు అని అంటే మీ కనెక్షన్లో ఆ లవ్ అనేది మళ్ళీ రాబోతుంది, ఒకరితో ఒకరు ఇంటెన్స్గా ఇంటిమేట్గా ఉండబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట మీకు మీ ఏంజల్స్ నుంచి. మీరు ప్రస్తుతానికి ఇది రొమాంటిసైజింగ్ ద లైఫ్ అని కూడా ఆల్రెడీ నేను ఇక్కడ మీకు ఫుల్ దగ్గర చెప్పాను రైట్. అది రొమాంటిసైజింగ్ ద లైఫ్ అంటే లైఫ్ని ఒక డిఫరెంట్ కోణంలో, అంటే ఎప్పుడు బాధపడుతూనే కాకుండా ఇది లైఫ్ అంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని ఫీల్ అవ్వడం, అంటే దగ్గర నుంచి చూడడం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్, హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో రొమాంటిసైజింగ్ ద లైఫ్ కూడా ఉండొచ్చు. సో ఏదైనా సరే మీ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, చాలా చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. కనెక్షన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మీ లైఫ్లో కూడా ఆ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.